వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాధరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోऽధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. ముందర శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుని 7 ప్రశ్నలు అడిగాడు. ఆ 7 ప్రశ్నలకి క్రమంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. అందులో మొదటి ప్రశ్న, బ్రహ్మము అంటే ఏమిటి? బ్రహ్మము అంటే సర్వోత్తమమైన నాశనము లేనటువంటి వస్తువే బ్రహ్మం. ప్రపంచంలో కంటికి కనిపించే ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు నాశనం అవుతుంది. నశించని వస్తువు ఒక్కటే ఉంది, అదే పరబ్రహ్మం. పరమం అక్షరం అని చెప్పటం వలన అది నిరతిశయ అక్షర స్వరూపమని, ఏ కాలంలో కూడా అది నాశనం కాదని స్పష్టమవుతుంది. ఇంకా రెండవ ప్రశ్న, అధ్యాత్మం అంటే ఏమిటి? అధ్యాత్మము అంటే స్వభావము. స్వభావాన్నే అధ్యాత్మము అని చెప్తారు. స్వ అంటే తన యొక్క అని భావము. సాధారణంగా జనాలు తను కేవలం దేహమని మనస్సుని తలుస్తూ ఉంటారు. అదే వారి స్వరూపమని స్వభావం అని అనుకుంటారు. అది చాలా పొరపాటు. జీవి యొక్క వాస్తవ స్వరూపం అధ్యాత్మం. తను దేహమని మనస్సు అని తలుచినంతసేపు ఎవరికీ శాంతి కానీ సుఖం కానీ ఉండవు. ఎందుకంటే అవి క్షరములు, అంటే నాశనం అయిపోతాయి. నాశనము లేని వస్తువులలోనే సుఖం ఉంటుంది. కాబట్టి తన స్వభావము స్వరూపము ఆత్మే అని తలుచుకోవటమే అధ్యాత్మం. ఇంకా మూడో ప్రశ్న, కర్మ అంటే ఏమిటి? అనేక ప్రాణుల యొక్క పుట్టుకకు హేతువైన అంటే కారణమైనటువంటి యజ్ఞము మొదలైనవన్నీ అని చెప్పబడింది. ఎందుకంటే యజ్ఞం చేయడం వలన వర్షము, వర్షాల వలన పంటలు, పంటల నుండి వచ్చే ఆహారం తినడం వలన ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి. అవి ఈ శ్లోకంలో వచ్చే ఆహారం తినడం వల్ల వచ్చినటువంటి ప్రాణులన్నీ కూడా ఈ శ్లోకంలో విసర్గ అని చెప్పబడింది. అంటే వాటిని వదిలిపెట్టేయాలి అని. అంటే హోమంలో ఆజ్యము మొదలగు వాటిని విడిచిపెడతారు కనుక విసర్గ అనేటువంటి పదానికి త్యాగము, త్యాగముతో కూడినటువంటి క్రియ అని అర్థం అని చెప్పవచ్చు. త్యాగముతో కూడిన క్రియే నిజమైన క్రియ లేదా కర్మ అని తెలుసుకోవాలి. అదే ఉత్తమ జన్మకి మోక్షానికి కారణమవుతుంది. కనుక ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ దేన్నైతే విసర్జిస్తామో, ఏదైతే కర్మలైతే చేస్తున్నామో, మన జన్మ సుకృతాన్ని బట్టి ఏ ఏ కర్మలైతే చేస్తామో వాటిని బట్టే మోక్షానికి ఉత్తమ జన్మకి కారణమవుతుంది అని తెలియజేస్తుంది. జై గురుదత్.